సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు లిరికల్ సాంగ్స్ ఎలా చేయాలి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. అండ్ ఒక లిరికల్ సాంగ్ కూడా మీకోసం చేసి చూపించబోతున్నాను అనమాట. ఈ వీడియో మీకు చూస్తే మీరు కూడా మీ ఓన్గా లిరికల్ వీడియోస్ అయితే తయారు చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ లిరికల్ వీడియో టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీకు స్క్రీన్ మీద ఈ విధంగా థంబ్నెయిల్తో అయితే ఉంటుంది అనమాట. బట్ నేను ఆ వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే వీడియో చేయలేదన్నమాట. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో మీకు ఒక వీడియో సాంగ్ని అయితే లిరికల్ సాంగ్ని అయితే క్రియేట్ చేసి చూపించాను. బట్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ అండ్ నేను చేస్తూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట. సో దట్ మీరు కూడా సింపుల్గా అయితే క్రియేట్ చేయగలరు. సో దీనికోసం మీకు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే కావాలి. సో మీరు ఎడిటింగ్ చేయడానికి మీరు మీ మొబైల్లో మీకు కన్వీనియంట్గా ఉండే ఒక అప్లికేషన్ అయితే యూజ్ చేయండి అనమాట. సో ఎడిటింగ్ అప్లికేషన్. సో నేనైతే కైన్మాస్టర్ యూజ్ చేసుకుంటాను. సో అండ్ కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆస్పెక్ట్ రేషియో అయితే అడుగుతుంది. సో ఇక్కడ చాలా అయితే ఉంటాయి. మనకి 16:9 ఉంటుంది అండ్ 9:16 ఉంటుంది. సో మీకు నచ్చిన ఆస్పెక్ట్ రేషియో అయితే క్రియేట్ చేసుకోండి, అంటే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ 16:9 అంటే మనకి యూట్యూబ్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. అండ్ 9:16 అంటే మనం ఇన్స్టాగ్రామ్లో లేదా టిక్టాక్ లేదా యూట్యూబ్ షార్ట్స్ అలాంటి ఆస్పెక్ట్ రేషియో అని చెప్పుకోవచ్చు. సో మనం 16:9 అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో ఫస్ట్ మీకు కావాల్సింది 16:9 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లిరికల్ సాంగ్లో ఎప్పుడు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది కదా. సో నేను ఒకటే బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీరు నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డౌన్లోడ్స్లోకి వెళ్తాను. సో డౌన్లోడ్స్లోకి వెళ్తే నేను ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నేను ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో దీన్ని మీకు ఎంతవరకు లెంత్ కావాలో సో అంతవరకు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల మీకు ఏమవుతుందంటే సో సింపుల్గా ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్పాండ్ అయితే అవుతుంది. వన్స్ ఈ విధంగా మీకు ఎక్స్పాండ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది కదా. సో వన్స్ బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయిన తర్వాత మీకు ఈ లిరికల్ సాంగ్స్ అనేవి మంచి ఎఫెక్టివ్గా కనిపించాలి అని అంటే సో మధ్యలో స్పార్కిల్స్ అలాంటివి యాడ్ చేస్తే బెటర్ అనమాట. సో అవి కూడా నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ స్పార్కిల్ వీడియోస్ అని కొడితే చాలా అయితే వస్తాయి. అందులో మీరు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళి మీడియా సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఆ గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీకు ఈ మధ్యలో స్ప్లిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాన్ని క్లిక్ చేసి ఫుల్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో సెలెక్ట్ చేసుకోండి అండ్ దీన్ని కొంచెం ఇలా జరుపుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేయగానే ఆ గ్రీన్ మొత్తం పోతుంది అనమాట. ఒకసారి ఇప్పుడు మీకు చూస్తే సో ఈ విధంగా మీకు మధ్యలో చూడొచ్చు స్పార్కిల్స్ అనేవి లైట్గా అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు నేను యూజ్ చేసింది సో స్పార్కిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో మీకు కావాలంటే మీరు ఎక్కువ స్పార్కిల్స్ ఉన్నది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను యూజ్ చేసేది చాలా తక్కువ కాబట్టి సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తుందో లేదో లైట్గా మధ్యలో స్పార్కిల్స్ అయితే వస్తున్నాయి. సో ఈ విధంగా మీకు స్పార్కిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీకు నచ్చినట్టుగా మీరు మంచి గ్రీన్ స్క్రీన్ స్పార్కిల్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మీకు స్పార్కిల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అండ్ దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయలేరు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దాన్ని ఆ వీడియో మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి అండ్ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఒక డూప్లికేట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అలా నెక్స్ట్ లేయర్కి అయితే యాడ్ చేసేయండి అనమాట. సో ఈ విధంగా మీరు వీడియో మొత్తం చేసుకోవచ్చు. అండ్ వన్స్ చేసుకున్న తర్వాత సో మీకు ఇంకా ఎఫెక్టివ్గా కనిపించాలంటే హార్ట్ సింబల్స్ కానీ లవ్ సింబల్స్ కానీ ఇలాంటివి మీరు యాడ్ చేయొచ్చు అనమాట. సో అవి యాడ్ చేయడానికి మీడియాలోకి వెళ్ళండి. సో మీడియాలోకి వెళ్ళి ఒక PNG ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అనమాట ముందే. సో ఒక PNG ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని PNG ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఒక PNG ఇమేజ్ సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని సో ఇలా చిన్నగా అడ్జస్ట్ చేసి అండ్ ఇటు పక్క అయితే పెడతాను అనమాట. సో దీనికి ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి మీరు ఫ్లో అయితే పెట్టుకోండి. సో ఫౌంటైన్ సో ఇలా పెట్టుకోండి. సో ఇలా కానీ మీకు నచ్చినట్టుగా సో ఫ్లోటింగ్ పెట్టుకుంటే అక్కడ అలా ఊగుతూ ఉంటుంది. సో స్క్వాషింగ్ సో ఇలా మీకు రెయిన్
సో రెయిన్ అంటే ఇలా వస్తుంది అనమాట. సో రెయిన్ కానీ మీరు ఫౌంటైన్ కానీ సో ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా మీకు వీడియో సాంగ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని మీరు ఇలా ఫుల్గా మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంతవరకు ఉందో అంటే మీ లిరికల్ సాంగ్ వీడియో ఎంతవరకు ఉందో సో అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అడ్జస్ట్ చేసుకొని మీరు ఈ విధంగా ఫుల్ కంప్లీట్ అయితే చేసేయండి అనమాట. సో చేసేసిన తర్వాత సో సింపుల్గా ఇప్పుడు మీకు మొత్తం అవుట్లుక్ మొత్తం అయిపోయింది. సో ఇక్కడ మీరు మంచి గ్రీన్ స్క్రీన్ స్పార్కిల్ ఎఫెక్ట్స్ అయితే వాడండి. అండ్ మీకు నచ్చిన లోగోస్ని అయితే సింబల్స్ని అయితే ఈ విధంగా ఫౌంటైన్ టైప్లో పెట్టుకున్నాను అనమాట. మీకు లిరికల్ సాంగ్ చూడడానికి ఎక్సలెంట్గా అదిరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం లిరిక్స్ అయితే రాయాలి. సో మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి సో మీకు ఏ సాంగ్ లిరిక్స్ కావాలంటే ఆ సాంగ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా సారంగ దర్యా లిరిక్స్ కావాలనుకోండి. సో సారంగ దర్యా లిరిక్స్ అని కొడితే మీకు లిరిక్స్ అయితే వస్తాయి. సో వెబ్సైట్స్ అయితే వస్తాయి. సో అందులో నుంచి మీరు సింపుల్గా లిరిక్స్ని అయితే కాపీ చేసుకోవచ్చు అండ్ మీ వీడియోలో యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ కొన్ని లిరిక్స్ని అయితే కాపీ చేశాను. సో వాటిని అయితే ఇప్పుడు తీసుకొస్తాను అనమాట. సో ఇప్పుడు నేను కాపీ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు లేయర్లోకి వెళ్ళండి. సో లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఏవైతే మీరు లిరిక్స్ కాపీ చేసుకున్నారో సో అవి సింపుల్గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు లిరిక్స్ అయితే యాడ్ అయిపోతాయి సో స్క్రీన్ మీద. సో ఇలా స్క్రీన్ మీద యాడ్ అయిపోగానే సో మీరు ఏం చేస్తారంటే మనం వీటికి ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. సో ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు చూడొచ్చు నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఈ కలర్స్ మార్చాలనుకుంటే సో ఇక్కడ కలర్ వైట్ కలర్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు కలర్స్ అయితే మార్చుకోవచ్చు. సో మీకు నచ్చిన కలర్స్ని అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అవే కాకుండా మీరు బ్యాక్గ్రౌండ్ ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే సో బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏదైతే టెక్స్ట్ రాశారో సో దానికి అండ్ అవుట్లైన్ ఇచ్చుకోవాలనుకున్నా సో ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను బ్లాక్ అవుట్లైన్ ఇచ్చాను కదా. అండ్ అవుట్లైన్ యొక్క థిక్నెస్ పెంచుకోవాలంటే సో ఈ విధంగా మీరు ఈ స్లైడర్ని అడ్జస్ట్ చేస్తే మీ అవుట్లైన్ థిక్నెస్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది. అండ్ సెట్ చేయాలంటే టిక్ మార్క్ మీద కొట్టేస్తే సో సెట్ అయిపోతుంది అనమాట. సో సింపుల్గా మీరు ఈ విధంగా లిరిక్స్ యాడ్ చేసేసి సాంగ్ యాడ్ చేస్తే సరిపోదు అనమాట. అది అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించదు. సో మీరు ఏం చేస్తారంటే సో ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ డూప్లికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైతే సెకండ్ డూప్లికేట్ క్రియేట్ చేశారో దాని కలర్ని అయితే మార్చేయండి. సో వన్స్ కలర్ని మార్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను గ్రీన్ పెడతా. సో గ్రీన్ పెడితే ఓకే ఈ విధంగా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో దీన్ని కొంచెము సైడ్కి అయితే జరుపుకోండి అనమాట. సో ఇలా సైడ్కి జరుపుకున్న తర్వాత సో ఇప్పుడు చూడొచ్చు. సో ఈ విధంగా అంటే దీన్ని ఇలా స్లైడ్ చేస్తూ ఉంటే మీకు కలర్ అయితే మారిపోతుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే సో ఈ సెకండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓవరాల్ యానిమేషన్లో సో మీకు అలా టాప్కి అయితే వెళ్ళండి. సో ఈ సెకండ్ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్లో ఇప్పుడు స్లైడ్ రైట్ అని అయితే టైప్ చేయండి అనమాట. సో స్లైడ్ లైట్ కాదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇప్పుడు మనం టెక్స్ట్ లెంత్ అయితే పెంచాం కదా. సో టెక్స్ట్ లెంత్ పెంచినందుకు సో మీరు ఇంకా టైం లైన్ అంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని ఇంకా స్లో అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఈ టైం లైన్ని పెంచడం వల్ల సో ఇప్పుడు మీకు ఇన్ యానిమేషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇంకా సెకండ్స్ అయితే పెరుగుతుంది అనమాట. అంటే ఇంతకు ముందు 3 వరకే ఉండేది ఇప్పుడు 11 వరకు వచ్చింది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే సో ఏదైతే ఈ మూవింగ్ ఎఫెక్ట్ ఉందో అది ఇంకా స్లో అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు స్లోగా మూవ్ చేస్తున్నాను కదా. సో స్లోగా అయితే మూవ్ అవుతుంది. అండ్ మీకు సాంగ్కి తగ్గట్టు సో ఇంకా మీరు ఈ లిరిక్ని సైజ్ పెంచుకోండి. అండ్ ఏదైతే సెకండ్ లేయర్లో ఎఫెక్ట్ ఉందో దాన్ని స్లో చేయండి అనమాట. అప్పుడు మీకు సాంగ్కి తగ్గట్టుగా ఏ లిరిక్ కంప్లీట్ అయితే ఆ లిరిక్ కంప్లీట్గా గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు సాంగ్ యాడ్ చేయాలన్నమాట. సో మెయిన్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడము సో ఎఫెక్ట్స్ యాడ్ చేయడము అండ్ లిరిక్స్ యాడ్ చేయడము మీకు కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకవేళ ఈ లిరిక్స్ ఫాంట్ మీరు చేంజ్ చేయాలనుకుంటే సో ఆ ఫాంట్ ఆ లిరిక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫాంట్స్లో మీరు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ చేసేయండి అనమాట. సో సింపుల్గా మీకు ఆ ఫాంట్ అయితే చేంజ్ అయిపోతుంది ఆ ఫాంట్లోకి. సో ఇప్పుడు మీకు ఫాంట్స్ చేంజ్ చేయడం అయిపోయింది అండ్ మొత్తం ఎఫెక్ట్స్ యాడ్ చేయడం మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు సాంగ్ని యాడ్ చేయాలి. సో సాంగ్ని నేను ప్లే అయితే చేయలేను ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి. సో సింపుల్గా నేను మీకు చెప్తాను సో సాంగ్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలోకి వెళ్ళి సో మీరు ఏదైతే లిరిక్స్ యాడ్ చేశారో సో దానికి సంబంధించిన సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా
మీ డౌన్లోడ్స్ ఫోల్డర్లో అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళి సో ఎక్కడి నుంచి అయితే సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నారో సో సాంగ్ని అయితే యాడ్ చేసేయండి. సో వన్స్ యాడ్ చేసేసిన తర్వాత సో ఎక్కడైతే మీకు ఆడియో సాంగ్ స్టార్ట్ అవుతుందో సో లిరిక్స్కి తగ్గట్టుగా మీరు సాంగ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ టు ప్లే హెడ్ అంటే సో ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా డిలీట్ అయిపోతుంది. అండ్ రైట్ టు ప్లే హెడ్ అంటే రైట్ సైడ్ ఉన్నదంతా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ సాంగ్ని అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకొని సో ఇక్కడ మీకు పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, సో సింపుల్గా ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు సాంగ్ లిరికల్ వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు లిరిక్స్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ అన్న.